నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంక్షేమ పథకాలు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కానీ మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం నవరత్నాలు అని ముందుకొస్తే, మరి ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చింది. అయితే ఈ హామీల అమలు ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన మరి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా వెన్ను సంచలనంగా మారింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే లబ్ధిదారుల ఏకీకరణ కోసం చేస్తున్న ఈ విధానం సంక్షేమ పథకాలకు అడ్డంకిగా మారుతుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతున్నాయి. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అంటే మరి ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెట్టిన ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు వల్ల ప్రయోజనం ఏమిటి? మరి చూద్దాం. ప్రభుత్వ ఆలోచన ప్రకారం ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపు కార్డును కేటాయిస్తారు. దీని ద్వారా ఒకే కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వారి ఆర్థిక స్థితిగతులు ఏమిటి, వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న లబ్ధి ఎంత అనేదే మరి ఈ వివరాలన్నీ మరి ఒకే గూడుకు చెందుతాయన్నమాట. ముఖ్యంగా ఇక్కడ డేటా డూప్లికేషన్ అరికట్టి అర్హులైన వారికే ఈ పథకాలు అందించటం దీని ప్రధాన ఉద్దేశమని కూటమి ప్రభుత్వం వారు చెబుతుంది. ఈ కార్డు అమలులో భాగంగా వినిపిస్తున్న కొన్ని నిబంధనలు మరి సామాన్య ప్రజల్లో మరియు రాజకీయ వర్గాల్లో కూడా వేడి పుట్టిస్తున్నాయి. ఎందుకంటే ఈ కార్డు వల్ల మరి లాస్ ఉంటుందా, లాభం ఉంటుందా, పేద ప్రజలకు మరి వారికి అన్యాయం జరుగుతుందా అనేది కూడా మనం చూసుకోవాలి. వారికి వార్షిక లబ్ధి పరిమితి, ఎందుకంటే ఇక్కడ ఒక కుటుంబానికి ఏడాదికి అన్ని పథకాలు కలిపి గరిష్టంగా 48,000 రూపాయలు మాత్రమే లబ్ధి చేరాలనే మరి ప్రతిపాదన ప్రధాన వివాదంగా మారింది. ఒకవేళ ఆ కుటుంబం ఇప్పటికే ఏదైనా పథకం ద్వారా ఈ మొత్తాన్ని పొందితే మిగిలిన పథకాలకు వారు అనర్హులు మరి అవుతారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. ప్రధానంగా విద్యుత్ వినియోగం, నెలకు కేవలం 50 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి ఈ పథకాలు వర్తిస్తాయన్న మరి వార్త పేద వర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. మరి చూసుకుంటే నేటి కాలంలో ఒక ఫ్యాను 2 బల్బులు వాడినా సరే ఆ పరిమితి దాటిపోతుంది. అయితే ముఖ్యంగా రెండోది చూసుకున్నట్లయితే ప్రైవేట్ విద్య, పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా నిలకడగా ఉన్నట్లు మరి ప్రభుత్వం భావిస్తుంది. మరి వారికి ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తారనే ప్రచారం కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శను బాగా జోరుగా జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం చూసుకున్నట్లయితే ఈ కార్డును ఒక ఎలిమినేషన్ కార్డుగా అభివర్ణిస్తుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయలేక నిధుల కొరతను అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం ఈ దొడ్డిదారి మార్గాన్ని ఎంచుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుందన్నమాట. ఈ కఠిన నిబంధనల వల్ల రాష్ట్రంలో దాదాపు 90% మంది లబ్ధిదారులు సంక్షేమ పథకాలకు దూరమయ్యే ప్రమాదం కూడా ఉందని మరి భావించవచ్చు. ఇది పేదవాడి పొట్ట కొట్టడమేనని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వారితో సహా ఇతర నేతలు కూడా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఈ ఆరోపణలు కొట్టిపరేస్తుందన్నమాట. కేవలం అర్హులైన వారికే న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమని, అనర్హుల వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా చూస్తామని స్పష్టం చేస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో ఈ కార్డును అమలు చేయడం మరి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అన్ని పథకాలను యథాతథంగా కొనసాగించడం మరి కష్టతరమైంది. కాబట్టి లబ్ధిదారులు వడపోత మరి అనివార్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజా వ్యతిరేకత అన్నమాట. మరి లబ్ధిదారులు మరి ఏకిపరేస్తే మరి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఒకవేళ నిబంధనలు కఠినంగా ఉంటే మాత్రం ఇది సామాన్య ప్రజలు మరి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే అవకాశం కూడా ఉంది. సరే, చివరిగా నేను చెప్పబోయేది ఏంటంటే రాష్ట్రానికైనా దేశానికైనా సంక్షేమం అనేది పేదరిక నిర్మూలనకు ఒక సాధనం అన్నమాట. సాధనంగా కావాలి మనకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది పారదర్శకతకు మరి నిదర్శనంగా మారుతుందా, లేక కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం అవుతుందా అనేదే వేచి చూడాలి. సో ప్రభుత్వం తీసుకునే ఈ తుది నిర్ణయం సామాన్యుడిని ప్రయోజనాలను మరి కాపాడే విధంగా ఉండాలని మరి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ఒకవేళ లబ్ధిదారుల సంఖ్యను మరి తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్డు ఉంటే మాత్రం
అది రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫానుగా మారే అవకాశం కూడా ఉంది. సో మరి ఈ యొక్క బెనిఫిట్ కార్డు మరి మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ బెనిఫిట్ కార్డు వల్ల ఉపయోగం ఉందా, లేక సూపర్ 6 హామీలు చేయలేక ప్రధానంగా ప్రతిపక్షం ఆరోపిస్తున్న మరి సమస్య కూడా మరి వారి వాదన కూడా కరెక్ట్ అంటారనేది మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు